హాయ్ అండి, వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. ఈరోజు మనం రాగి ముద్ద చేసుకుందామండి. ఈ సమ్మర్లో రోజుకి ఒకసారైనా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్తీ అండి. పిల్లలకి ఒకసారి మీరు ఇలా చేసి పెట్టండి, నోట్లోకి వేసుకుంటే కరిగిపోతుందండి, చాలా బాగుంటుంది. దీనిలో కాంబినేషన్ వచ్చి శనగిత్తనాల చట్నీ అండి. మనం ముందుగా ఒక గుండాలు తీసుకుందాము. దానిలో ఒక చిన్ని పావంతా బియ్యం, స్టోర్ బియ్యం తీసుకున్నానండి. నీట్గా కడుక్కోవాలని 2 times వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక చెంబుడంతా 1 లీటర్ అంతా నీళ్ళు తీసుకున్నానండి. నీళ్ళు తీసుకొని గ్యాస్ అంటించుకున్నాను. ఒక 1 స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, అన్నం బాగా మెత్తగా ఉడకాలండి. స్టోర్ బియ్యం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. స్టోర్ బియ్యంతోనే చేసుకొని తినాలండి ముద్ద. 4 గంటలు రాగి పిండి వేసినానండి, బాగా ఉడకాలి. చూడండి, మనం ఇది 10 రూపీస్ అమ్మే సామాన్లలోన ముద్దగట్టి అంటే ఇస్తారండి. 100 రూపీస్ ముద్దగట్టి తీసుకొని బాగా గెలుక్కోవాలండి. ముద్ద ఉంట్లు కట్టుకోకున్నట్లు బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుంది ముద్ద. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, చాలా బాగుంటుంది. పొగులు పొగులు పోతుంది చూడండి. అంత గెంటి అంతా తీసుకొని నీట్గా తీసుకొని కలుపుకోవాలండి. నీట్గా అంతా కలుపుకోవాలండి. ఎక్కడైనా ఉంటుందేమో చూసుకోవాలండి. చూసుకొని అంతా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం ఆయిల్ అయినా అంటించుకోవచ్చు, వాటర్ అయినా అంటించుకోవచ్చు. మనం ఇక్కడ ఆయిల్ అంటించుకోవటం లేదండి, వాటర్ అంటించుకొని ఒక ప్లేట్లో తీసుకొని ముద్దుంట్లు కట్టుకోవాలండి. చాలా కాలుతా ఉందండి, మెల్లగా చేసుకోండి మీరు. నాకైతే కరెక్ట్ ముగ్గురికి అయ్యేంత 3 ముద్దలు అయినాయండి. చిన్న ఫ్యామిలీకి అయితే 3 ముద్దలు బాగా సరిపోతాయండి. చూడండి, ప్లేట్లో తీసుకొని ఉంట్లు కట్టుకోవడమే. ముద్దలు కట్టుకోవాలి. నాకు 3 ముద్దలు అయ్యి చిన్న ముద్ద ఒక ముద్ద అయిందండి. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి చేయండి. ముద్ద చేసేకి రాని వాళ్ళు కూడా చేయొచ్చండి ఇలాగా చూసుకొని. చూడండి, మీకు ఆ సైజు కావాలా ఆ సైజు, మీడియం సైజు కట్టుకున్నానండి నేను. మీకు ఆ సైజు కావాలా ఆ సైజు కట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేయండి.